హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో చాలా రోజులైంది నేను ఈ వీడియో చేసి. ఇవాళ క్లాస్ ఏంటి అంటే రే ఆప్టిక్స్లో లెక్చర్ నెంబర్ 9 చేస్తున్నాను. ఆల్రెడీ లెక్చర్ నెంబర్ 8 వరకు కంప్లీట్ అయ్యాయి. ఎవరైతే వాటిని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాము. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఈజ్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో టాపిక్ ఏంటి ఇవాళ అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్. సేమ్ ప్లేన్ మిర్రర్స్లో కూడా డిస్కస్ చేశాను. మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు లోపల ఇమేజ్ కూడా సేమ్ అలాగే మూవ్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఒకవేళ మూవ్ అవ్వట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మూవ్ ఖచ్చితంగా అవుతుంది. సో ఆ ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేసినప్పుడు మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ స్టేషనరీగా ఉంటే ఇమేజ్ కూడా స్టేషనరీగా ఉంటుంది. మరి ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఏ వెలాసిటీతో మూవ్ అయితే ఇమేజ్ ఏ వెలాసిటీతో ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ప్లేన్ మిర్రర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇవాళ స్పెరికల్ మిర్రర్స్లో ఆబ్జెక్ట్ వెలాసిటీ తెలిసినప్పుడు ఇమేజ్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటాం. అయితే మనం నేర్చుకునేది కాన్కేవ్ మిర్రర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ కాన్వెక్స్ మిర్రర్స్ కూడా అప్లై అవుతుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం ఇవాళ టాపిక్. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్, ఈ కాన్సెప్ట్ని ఎలా స్టార్ట్ చేస్తాం మనము అంటే మీకు కైనమెటిక్స్లో గుర్తుందో లేదో, వెలాసిటీ కెన్ బి, కైనమెటిక్స్లో వెలాసిటీని ఎలా రాస్తాము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ v అనేది వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్, x అనేది ఏంటమ్మో పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే పొజిషన్ని టైంతో విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా. సేమ్ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు అప్లై చేయబోతున్నాం. సో సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేసేటప్పుడు మనం వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్లో ఆబ్జెక్ట్ని ఎన్ని రకాలుగా మూవ్ చేయొచ్చు అనే ఒక్క క్వశ్చన్ ఆలోచిస్తే దీంట్లో ఆబ్జెక్ట్ని 2 రకాలుగా మూవ్ చేయొచ్చు. అదేంటి ఒకసారి చూద్దాం. కేస్ 1 ఏంటి అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవ్డ్ along the principal axis, along the principal axis. ఇంకొకటి ఏంటి అంటే పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇఫ్ ఐ కన్సిడర్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ లెట్ us కన్సిడర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ ఫోకస్. అంటే ఈ డిస్టెన్స్ ఫోకల్ లెంత్, ఈ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడెక్కడో మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం ఎన్ని రకాలుగా మూవ్ చేయొచ్చు, అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇలా ముందుకి వెనక్కి మూవ్ చేయొచ్చు, లేదా పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆబ్జెక్ట్ని ఇలా పైకి కిందకి కూడా మూవ్ చేయొచ్చు. సో దాని ప్రకారం ఇప్పుడు కన్సిడర్ చేసిన కేసు ఏంటమ్మా, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ మూవ్ చేసినప్పుడు నేనేం చెప్పాను, ఈ కాన్సెప్ట్ రావాలి. ఈ కాన్సెప్ట్ రావాలి అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్సియేషన్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. మనం పొజిషన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఏ పొజిషన్ని కన్సిడర్ చేయాలి, ఆబ్జెక్ట్ పొజిషన్ని కన్సిడర్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ పొజిషన్ని కన్సిడర్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఏమంటాం మనము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ లెటర్ u. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా వినండి. మనం నార్మల్గా కైనమెటిక్స్లో uv దేనికి ఉపయోగిస్తాము, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. కైనమెటిక్స్ని పూర్తిగా మర్చిపోండి. ఈ రే ఆప్టిక్స్లో u అంటే ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. u అంటే ఏంటమ్మా, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అయింది అనుకుందాం. సో v అంటే ఏంటమ్మా, v అంటే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. సో కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్లో uv రిప్రజెంట్ పొజిషన్, వెలాసిటీస్ కాదు. సో u అంటే ఏంటి, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, v అంటే ఏంటి, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. సో ఇక్కడ 2 పొజిషన్లు ఉన్నాయి కాబట్టి 2 డిఫరెన్సియేషన్లు వస్తాయి. సో మనం ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ రెండింటిని ఇన్వాల్వ్ చేసే ఫార్ములా ఏంటి అంటే 1/f = 1/v + 1/u. మిర్రర్ ఫార్ములా ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిరైవ్ చేసాము. ఎవరైతే ఆ వీడియో కావాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడండి. స్వాహా. ఓకే, ఇక్కడ డిఫరెన్సియేషన్ చేయాలి అవునా, విత్ రెస్పెక్ట్ టు వాట్, వెలాసిటీ కావాలి అంటే
పొజిషన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఇక్కడ వీని యూని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయాలి. సో నేను కొంచెం ఈజీగా ఉండడం కోసం సేమ్ దీనినే ఎలా రాస్తాను అంటే f⁻−1 ఈజ్ ఈక్వల్ టు v⁻−1 ప్లస్ u⁻−1 రాయచ్చు కదా అకార్డింగ్ టు మ్యాథ్స్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. సో d/dt ఆఫ్ f⁻−1 ఈజ్ ఈక్వల్ టు d/dt of v⁻−1 ప్లస్ d/dt ఆఫ్ u⁻−1. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీని ఫార్ములా తెలుసా లేదా, ఎవరికైనా గుర్తుందా లేదా ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. d/dt ఆఫ్ x⁻n ఫార్ములా ఏంటి అంటే d/dx ఆఫ్ x⁻n ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ x⁻n+1 n-1 n ఇంటూ n⁻−1. సో మనకి సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే d/dt ఆఫ్ v⁻−1 ఉంది. సో -1 ఇంటూ v⁻−1 n-1 n ప్లేస్లో ఎంత ఉంది -1. సో సేమ్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది -1 అంటే -v⁻−2. సో v⁻−2ని ఎలా రాయొచ్చు -1/v². ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ స్టెప్. సో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమొచ్చింది -1/v². అయితే మనము విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తున్నాము, నాట్ విత్ రెస్పెక్ట్ టు v. కాబట్టి పక్కన ఒక dv మిగిలిపోతుంది మనకి. సో నెక్స్ట్ ప్లస్ దీనికి ఏం ఆన్సర్ వస్తుంది -1/u² du. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోకల్ లెంత్ మిర్రర్ మారుతోందా, మారట్లేదు. ఏం మారుతున్నాయి, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ మాత్రమే మారుతున్నాయి. మిర్రర్ మారకపోతే ఫోకల్ లెంత్ మారదు. సో యాజ్ లాంగ్ యాజ్ మిర్రర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఫోకల్ లెంత్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ f కాన్స్టెంట్. ఎందుకు అర్థమైందమ్మా? ఫోకల్ లెంత్ ఎందుకు కాన్స్టెంట్ ఉంటుందంటే మిర్రర్ మారినంత వరకు ఫోకల్ లెంత్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఒక కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఏమి వస్తుంది, ఒక కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఏమి వస్తుంది 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి dv/dt రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్ ఈస్ అండర్స్టూడ్. సో దీన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే dv/dtని బయటికి తీస్తాను. సో 1/v², ఇది ఇటు వచ్చింది కాబట్టి పాజిటివ్, ఇజ్ ఈక్వల్ టు -1/u² du/dt. అలాగే ఉంది. సో మనకి dv/dt కావాలి కాబట్టి dv/dt ఇజ్ ఈక్వల్ టు -v²/u² ఇంటూ du/dt. ఇదే మనకు కావాల్సిన ది ఇంపార్టెంట్ కంక్లూజన్. dv/dt అంటే ఏంటి, du/dt అంటే ఏంటి? డిఫరెన్సియేషన్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ వెలాసిటీ. డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఏంటమ్మా అది? ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. డిఫరెన్సియేషన్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, దీన్ని ఏమనాలి మనం? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ చూడండి du/dt డిఫరెన్సియేషన్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. సో దీన్ని ఏమనాలి? ఆబ్జెక్ట్ వెలాసిటీ. సో దీనినే మనం రాయాలి అంటే ఎలా రాసుకోవచ్చు? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇజ్ ఈక్వల్ టు -v²/u² ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెలాసిటీ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు వాట్ అనే క్వశ్చన్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్లో ఒక్కొక్కసారి ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ప్రూవ్ చేసింది ఏంటి? ఈ వెలాసిటీస్ అన్నిటిని దేని వల్ల అబ్జర్వ్ చేస్తున్నాము? మిర్రర్తో. విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ టైంతో పాటు ఎలా మారుతోంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం ఏం చేస్తున్నాము అంటే విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, యాక్చువల్గా దీన్ని ఎలా రాయాలి అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్. సో బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇది అరెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దిస్ పార్ట్. సో బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ ఈక్వేషన్లో VI వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్,
వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. సో ఇది VIMని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, నాకు మీకు గుర్తుందో లేదో, వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B ఫార్ములా ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ A మైనస్ వెలాసిటీ ఆఫ్ B. సేమ్ ఇక్కడ అప్లై చేస్తాం. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. Similarly, velocity of object with respect to mirror is equal to velocity of object minus velocity of mirror. I hope you understood. మరి velocity of image with respect to ground find out చేయమంటే, ఒకవేళ క్వశ్చన్లో find velocity of image with respect to ground క్వశ్చన్లో ఇలా అడిగారు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్ రాసేయండి. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్. అయితే గ్రౌండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, గ్రౌండ్ ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎర్త్ అంతా మూవ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు నేను నిలబడిన చోట we consider ground to be at rest. Ground always is at rest. So ground part ఎప్పుడు 0 అయిపోతుంది. So velocity of image with respect to ground is nothing but VI. VI మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫార్ములాలో VI ఫైండ్ అవుట్ చేయాలంటే దీనిని ఇటువైపు తీసుకురావాలి. సో VI is equal to VIM plus VM. ఈ ఫార్ములా నుంచి వచ్చింది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజన్ కాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ లెసన్లో UV రిప్రజెంట్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్, నాట్ వెలాసిటీస్. ఈ లెసన్లో వెలాసిటీస్ని VIM, VOM, VI, VO అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా రిప్రజెంట్ చేస్తే వెలాసిటీస్, ఇలా రిప్రజెంట్ చేస్తే పొజిషన్. సో మీ పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. త్వరగా క్విక్గా కాపీ చేసుకోండి. ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను మీకు. సో ఒక కేసు అయిపోయింది. రెండో కేసు ఏమనుకున్నాము, velocity of image when object moves perpendicular to principal axis. First case ఏంటమ్మా, when object moves parallel to principal axis. Case 2 ఏంటి, when object moves perpendicular to principal axis. So case 2, when object moves perpendicular to principal axis. So same concave mirror consider చేద్దాం. Concave mirror, principal axis, center of curvature, focus, object, ఇక్కడెక్కడో ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ డిస్టెన్స్, ఎలా మూవ్ అవ్వాలి, ఇలా మూవ్ అవ్వాలి. ఇదేంటిది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇమేజ్ డిస్టెన్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ తీసుకుంటే దీనిని టైంతో నేను డిఫరెన్షియేట్ చేయొచ్చా, దీనిని టైంతో డిఫరెన్షియేట్ చేయొచ్చా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఫార్ములా ఏం రాసుకున్నాము, V = dx/dt. టైంతో పాటు పొజిషన్ మారితే దాన్ని మనం వెలాసిటీగా కన్సిడర్ చేస్తాం. ఈ U మారుతోందా, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతోంది అంతే, అంటే ఇక్కడే ఉంది. సో U చేంజ్ అవుతోందా, అవ్వట్లేదు. ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అయినప్పుడు ఇమేజ్ కూడా ఇలాగే మూవ్ అవుతుంది. అప్పుడు V మారుతోందా, మారట్లేదు. అంటే ఈ కేసులో UV కాన్స్టెంట్. మరి ఏం మారుతున్నాయి అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ మారుతున్నాయి. సో పొజిషన్ ప్లేస్లో ఏం తీసుకోవాలి అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్. సిన్స్ ఇన్ దిస్ కేస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద U, V are constant. What is changing? The height of object and image are only changing with time. So ఇక్కడ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ మారుతున్నాయి కానీ U and V మారట్లేదు. సో కంపల్సరీగా వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మస్ట్ చేంజ్ విత్ టైం. సో ఇక్కడ పొజిషన్ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి అంటే హైట్ మాత్రమే తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి.
యువి మారుతున్నాయా లేదా, హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్, హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇవి మారుతున్నాయా లేదా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో మనకి హైట్ ఆఫ్ ది ఇమేజ్కి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే మ్యాగ్నిఫికేషన్ ఇజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు వి బై యూ. ఇక్కడ వి బై యూ జస్ట్ రిప్రజెంటేషన్, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇవ్వచ్చు. సో దానికోసమని వి బై యూ కూడా రిప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు మనం దీనిని కదా డిఫరెన్షియేట్ చేయాలి. సో దీనిని డిఫరెన్షియేట్ చేస్తే ఎలా రాయొచ్చు, డిహెచ్ఐ బై డిటి బై డిహెచ్ఓ బై డిటి. ద డిఫరెన్సియేషన్ ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, differentiation of height of the object with respect to time is also equals to constant, or it can be equated to the magnification. So it is V by U or magnification. So I will write V by U. So I can write dHI by dt is equal to V by U into dHO by dt. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. డిహెచ్ఐ బై డిటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అలాంగ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ హైట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ రాసుకుంటాము. అదే యువి చేంజ్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువి రాసుకుంటాం మనం. అయితే ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఒక మైనస్ సింబల్ అనేది ఇండికేట్ చేసుకోవాలి. సో మైనస్ సింబల్ అనేది ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్ ప్రిన్సిపల్ యాక్సిస్. అయితే నేను ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. కానీ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక చిన్న అనాలిసిస్, అంటే ఒక షార్ట్ కట్ టేబుల్ ఒకటి ఇస్తాను మీకు. ఆ టేబుల్ని చూస్తే కొంచెం ఈజీగా మీకు అనాలిసిస్ అనేది వస్తుంది. ఆ టేబుల్ ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఒకటి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ మ్యాగ్నిఫికేషన్ కూడా చెప్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఆల్సో, అండ్ విఐవిఓ ఎలా మారుతాయి. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీని మీనింగ్ ఏంటి, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మనకి విఐ అండ్ విఓ రిలేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 1. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ కూడా చూసుకుంటే మీకు మ్యాగ్నిఫికేషన్ విల్ బీ లెస్ దాన్ 1. నేను మాడ్యులస్ ఎందుకు పెట్టాను అంటే మ్యాగ్నిఫికేషన్కి సింబల్ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అయితే రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అయితే వర్చువల్ ఇమేజ్. దీనికి సంబంధించిన వీడియో కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ యాక్సెస్ ఇట్. ఓకే, మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఎప్పుడమ్మా, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఇన్ఫినిటీ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఏంటి, కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసామన్నమాట. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ అనమాట. ఈ కండిషన్లో వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1. ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఈ టైంలో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. కరెక్ట్గా ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది, ఇమేజ్ కూడా ఇలా వస్తుంది. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇలా ఉంటాయి అండ్ దే విల్ ట్రావెల్ విత్ సేమ్ వెలాసిటీ. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఇమేజ్ సేమ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతాయి. నెక్స్ట్, వెన్ యూ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, అంటే ఆర్కి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు, డయాగ్రామ్ కూడా డ్రా చేసి చూపిస్తాను. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్, ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడ ఉందన్నమాట. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, గ్రేటర్ దాన్ ఫోకల్ లెంత్. ఇలాంటప్పుడు మ్యాగ్నిఫికేషన్ విల్ బీ స్లైట్లీ గ్రేటర్ దాన్ 1 అండ్ విఐ ఈజ్ ఆల్సో స్లైట్లీ గ్రేటర్ దాన్ విఓ. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. Similarly, when U is in between the optical center, ante less than U is greater than focal length.
స్మాల్ లెస్ దాన్. యూ ఇస్ లెస్ దాన్ ఫోకల్ లెంత్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఆబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్, ఈ మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఇది హైలీ గ్రేటర్ దాన్ 1 అండ్ VI ఈజ్ గ్రేటర్ దాన్ VO. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది ఒక చిన్న షార్ట్ ట్రిక్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అనాలిసిస్ చేసేటప్పుడు, కాన్సెప్చువల్ బిట్స్ చేసేటప్పుడు ఈ అనాలిసిస్ మీకు ఈజీగా ఉంటుంది. సో లెట్ us డూ సమ్ ప్రాబ్లమ్స్ చేస్తే టాపిక్ క్లారిటీ బాగా ఉంటుంది. సో చాలా ఎక్కువ టైం తీసుకోను, సింపుల్ ప్రాబ్లమ్స్ చేసేద్దాం ఈజీగా, క్విక్గా ఉండేలాగా. సో ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ డ్రా చేసి చెప్పేస్తాను. లెట్ us కన్సిడర్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇప్పటిదాకా నేను ఏదైతే అనాలిసిస్ చెప్పానో ఈ అనాలిసిస్ మొత్తం కాన్వెక్స్ మిర్రర్ కూడా యాజ్ ఇట్ ఈస్గానే అప్లై అవుతుంది. సో లెట్ us కన్సిడర్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 centimeters. This is radius of curvature given radius of curvature. Radius of curvature symbol entamma R. Radius of curvature is given as 20 centimeter. So ee concave mirror ki radius of curvature 20 centimeters. Object is placed at some 15 centimeter distance and object is moving in this direction with a 10 centimeter per second velocity and mirror is ikkada ila icharu chudandi okasari 1 centimeter per second. This is how the diagram is given. So ippudu meer find out cheyalsindi enti ante find the image speed or velocity. Find the velocity of the image. Velocity of image find out cheyali. Velocity of image with respect to mirror or with respect to ground, rendu find out cheseddam. So with respect to mirror అని అడిగితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది VIM. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని అడిగితే క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? VI. సో రెండు ఫైండ్ అవుట్ చేసేద్దాం. VIM, VI. ఫార్ములా ఏంటి? VIM is equal to minus V square by U square into VOM. Velocity of image with respect to mirror is equal to the position of the image, position of the object and velocity of object with respect to mirror. సో ఫస్ట్ తెలిసినవన్నీ ఫైండ్ అవుట్ రాసుకుందాము. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎందుకు ఇచ్చారు అంటే మీకే అర్థమైపోతుంది. ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఏం అర్థమవుతుంది ఒకసారి డయాగ్రామ్ నుంచి రాద్దాం. ఫ్రమ్ ఫిగర్ ఏం అర్థమవుతుంది? ఇదేంటమ్మా U. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 15 centimeters అండ్ నేనేం చెప్పాను? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ నెగటివ్. నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్ 10 cm/s వెళ్తోంది. విత్ రెస్పెక్ట్ టు మిర్రరా కాదా? నో. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వెలాసిటీ మాత్రమే ఇచ్చారు. అది కూడా ఏ డైరెక్షన్లో వెళ్తోంది? ఇక్కడ మనం డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ తీసుకుంటే అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ ఇది అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తోంది కాబట్టి -10 cm/s. కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు IJK హెల్ప్ తీసుకోవచ్చు. ఇది -I, ఇది +I. సో మైనస్ సింబల్ పెట్టాం బికాస్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎస్. నెక్స్ట్ ఇదేంటి? ఈ సింబల్ దేనికి ఉంది? మిర్రర్ దగ్గర ఉంది. సో 1 cm/s అనేది మిర్రర్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇజ్ ఈక్వల్ టు 1 cm/s. ఇట్ ఈస్ పాజిటివ్. ఎందుకు? ఇట్ ఈస్ గోయింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. వెరీ గుడ్. సో ఇంకా మనకు తెలిసిందేంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. ఫోకల్ లెంత్ ఇజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి రిలేషన్ F ఇజ్ ఈక్వల్ టు R/2. సో ఫోకల్ లెంత్ ఇజ్ ఈక్వల్ టు 20/2 10 centimeters. పాజిటివా నెగిటివా? కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ నెగటివ్. ఎందుకు? ప్రీవియస్ క్లాసెస్ ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్. ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి అంటే V కావాలి. U ఉంది. VOM నేను ఫైండ్ అవుట్ చేసేయచ్చు. VOM ఫార్ములా ఏంటి? VO - VM. వాట్ ఈస్ VO?
minus 10 centimeters minus 1, so minus 11 centimeter per second. ఇది కూడా వచ్చేసింది. u తెలుసు, ఇంకా తెలిసాల్సింది v. v ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 1/f is equal to 1/v plus 1/u. ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. 1/f minus 1/10 is equal to 1/v. u ఎంత? minus 15, so minus 15 centimeters. So 1/v is equal to 1/15 minus 1/10. 150 LCM తీసుకుంటే 15 minus 10 is 5. 5 1 times 5 30 times. So v ఎంత వచ్చిందమ్మా మనకి? v is equal to 30 centimeters. సో మనకి v కూడా వచ్చేసింది. ఇవన్నీ ఇక్కడ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడమే, అంతే. సో VIM, velocity of image with respect to mirror, is equal to minus v square by u square. v square 30 into 30 by u square, minus into minus plus, so 15 into 15 into what is VOM? minus 11 centimeter per second. 15 2 times, 15 2 times, minus into minus plus, so answer is 4 into 11, 44 centimeter per second. 44 centimeter per second. సో ఇది మనకి గివెన్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మనం ఏం చేసాము ఇక్కడ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. ఫార్ములాకి సంబంధించి గివెన్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. సైన్ కన్వెన్షన్ ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సైన్ కన్వెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ డైరెక్షన్లో బాడీ మూవ్ అవుతోంది, అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ సైన్ పెట్టండి, అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ సైన్ పెట్టండి, బికాస్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో నెక్స్ట్ ఒక్క చిన్న ప్రాబ్లం చెప్పేస్తాను. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. సో ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ మూవ్ అయ్యేటప్పుడు ఫార్ములా ఏమనుకున్నాము? dhi/dho రాసుకున్నాం మనము. సో దాని ప్రకారం ఫార్ములా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో లెట్ us కన్సిడర్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ at 15 centimeters అండ్ ఫోకల్ లెంత్ ఈస్ 20 centimeters. డైరెక్ట్గా తీసేసుకుందాం. f is equal to 20 centimeter. Object is moving in this direction with 2 centimeter per second velocity. Find velocity of image. Find velocity of image find out చేయాలి. సో ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి? ఫార్ములా VI is equal to minus V/U into VO. Velocity of image with respect to mirror is equal to velocity of object with respect to mirror. అయితే ఈ ప్రాబ్లంలో మిర్రర్ కదులుతున్నట్లు ఇచ్చారా, మిర్రర్కి వెలాసిటీ ఇచ్చారా, ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? VM, మిర్రర్ అట్ రెస్ట్. మిర్రర్ రెస్ట్లో ఉంది అని కన్సిడర్ చేస్తే అప్పుడు VI is equal to minus V/U into VO. సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యూ ప్రాబ్లం నుంచి తెలుసు, వి ఫైండ్ అవుట్ చేయాలి. వి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకసారి ప్రాబ్లంలో ఏమేమి తెలుసో చూద్దాం. గివెన్ యూ ఇజ్ ఈక్వల్ టు minus 15 centimeters. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ నెగటివ్. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కాన్కేవ్ మిర్రర్కి నెగటివ్. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ పై అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగటివ్. సో పాజిటివ్ వై యాక్సిస్లో వెళ్తుంది. సో నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వి. వి ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1/f is equal to 1/v plus 1/u. ఓకే. సో minus 1/20 is equal to 1/v minus 1/15. సో 1/v is equal to 1/15 minus 1/20. So the answer is we get v as 60 centimeters, minus 60 centimeters. ఇది మీరు సాల్వ్ చేసుకుని చూసుకోండి. v 60 centimeters వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసేయండి. సో వెరీ సింపుల్. VI is equal to minus 60 by minus 15 into what is velocity? 2. So minus cancelled. 15 1 times 15 4 times. So minus 8 centimeter per second. ఇది velocity of image.
సో మీకు అర్థమైందా? ఈ ప్రాబ్లంలో వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇవ్వలేదు అంటే కన్సిడర్ చేయాల్సింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ అట్ రెస్ట్. మిర్రర్ రెస్ట్లో ఉన్నప్పుడు మనకి వెలాసిటీ 0 అయిపోతుంది. సో అలాంటి కేసెస్లో వెలాసిటీ ఆఫ్ మిర్రర్ని మనం జీరోగా కన్సిడర్ చేయొచ్చు. సో ఐ హోప్ యు హ్యావ్ కాపీడ్. ఇంకొక చిన్న కేస్ కన్సిడర్ చేద్దాం. వాట్ ఇఫ్ ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ కాదు, పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ కాదు, వేరే ఏదో వెలాసిటీతో డైరెక్షన్లో మూవ్ అవుతుంది. లెట్ us కన్సిడర్ కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో 5 సెంటీమీటర్ పర్ సెకండ్ by making an angle 37 degrees with the principal axis. ఇలా మూవ్ అవుతుంది. సేమ్ కండిషన్స్ తీసుకుందాము. 15 సెంటీమీటర్స్, f is equal to 20 సెంటీమీటర్స్ ఆర్ 10 సెంటీమీటర్స్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ లైక్ ప్లేన్ మిర్రర్. ఈ కాన్సెప్ట్ని నేను ఆల్రెడీ ప్లేన్ మిర్రర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లేన్ మిర్రర్లో చేసినట్లే, సిన్స్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, ఇక్కడ v అనేది ఇదేంటమ్మా మనకి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. సో ఇదొక వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీస్ ఎప్పుడు కూడా వెనెవర్ ఏ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్, ఇట్ క్యాన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపనెంట్స్. సో దీన్ని కూడా మనం 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటో కాంపనెంట్. ఇది vi cos 37 degrees, ఇది vi sin 37 degrees. సో vi అంటే ఎంత? vi అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ చూద్దాం. అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్, అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ని x కోఆర్డినేట్తో రిప్రజెంట్ చేస్తాను. ఎంతమ్మా? vi ఎంత? సారీ, ఇది ఇమేజ్ కాదు, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంతమ్మా? 5 cos 37 వాల్యూ ఎంత? తెలియని వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పాను. ఇది 37. సో చిన్న యాంగిల్ ఉన్నప్పుడు 3, 4, 5. cos 37 ఈజ్ 4/5. సో 5 క్యాన్సిల్ అయిపోతే 4 సెంటీమీటర్ పర్ సెకండ్. సిమిలర్లీ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అది వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, y కాంపనెంట్ 5 sin 37. 3/5. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్ పర్ సెకండ్. అంతే. వెలాసిటీ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ కాబట్టి దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి? దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఇజ్ ఈక్వల్ టు -v²/u² ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు. f తెలుసు, సో v ఫైండ్ అవుట్ చేస్తారు, సబ్స్టిట్యూట్ చేయండి. మిర్రర్ మూవ్ అవ్వట్లేదు, సో వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ 0. మిర్రర్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ మిర్రర్ 0. మరి దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి? అంటే యాక్చువల్గా బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేదా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. u కాన్స్టెంట్, v కాన్స్టెంట్. ఈ డైరెక్షన్లో బాడీ మూవ్ అవ్వట్లేదు, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో దీనికి మనం ఫార్ములా ఏమీ అప్లై చెయ్యలేము, బికాస్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో బాడీ మూవ్ అవ్వట్లేదు. సో బాడీ వెలాసిటీ ఇక్కడ మాత్రం ఆగిపోతుంది, మన ప్రాబ్లం సొల్యూషన్ ఇక్కడతో ఆగిపోతుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్.